హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మేమైతే అందరం కలిసి ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే అది చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళు వచ్చారు 2 months తర్వాత అని చెప్పి బ్లాగ్ని పోస్ట్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. సో నెక్స్ట్ అయితే మేమైతే అందరము సాటర్డే ఇది ప్లాన్ మొత్తం మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే మేము ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ఇది మళ్ళీ రెండోసారి మేము వెళ్ళడం. అంటే ఇది సేమ్ వరంగల్ రూట్ అండి. మేము వరంగల్ రూట్లోనే వెళ్ళి కాళేశ్వరం వెళ్ళాం. లాస్ట్ వ్లాగ్ మీరు ఫాలో అవుతే తెలుస్తుంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో అలాగే వెళ్తున్నాం, కానీ ఇప్పుడు వరంగల్ సైడ్ వెళ్ళలేదు. ఇంకా మేము వెళ్ళింది భువనగిరి వరకే వెళ్ళాము. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అవునండి, మేము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న మానేపల్లిలో ఉన్న స్వర్ణ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. సో స్వర్ణ దేవాలయం గురించి మధ్యకాలంలో చాలా బాగా వింటున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అక్కడ నిర్మాణం అనేది చేసి ఒక తిరుపతి లాగా చేసి అక్కడ మనకు దగ్గరలోనే ఈ తెలంగాణలో ఒక తిరుపతి అనేది ఉండాలి అన్నట్టుగా చేసిన ఈ టెంపుల్ యొక్క గొప్పతనం విశిష్టత చూస్తే కానీ తెలియదండి. చూసిన వాళ్ళైతే మరీ ఇంకా అసలు మరిచిపోలేరు. ఆల్రెడీ ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఓకే, చూడని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఇప్పుడు ఫాలో అవుతుండండి, నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో మేమైతే అలా స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. ఇంకా వెళ్ళిపోయాము మేము భువనగిరి జిల్లాలోని భువనగిరిలో ఉన్న మానేపల్లి హిల్స్కి. ఇది మొత్తం కొండ ఏరియాలో ఉంటుందండి. సో మొత్తం కొండ ఏరియా ప్రాంతాన్ని అంతా క్లీన్ చేసి అక్కడ స్వర్ణగిరి దేవాలయం అనేది నిర్మాణం జరిగింది. సో ఈ టెంపుల్ అసలు చరిత్ర ఏంటి, హిస్టరీ ఏంటి అనేది ఏ కట్టడానికైనా ఏ నిర్మాణానికైనా ఒక చరిత్ర అనేది ఉంటుందండి. అది చిన్నదైనా పెద్దదైనా అనేది ఉంటుంది. సో ఈ టెంపుల్ కూడా అలాగే ఉంది. సో ఈ టెంపుల్ అనేది ఒక ఫ్యామిలీ వాళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇలా చేయడం జరిగింది అని ఒక డీటెయిల్డ్గా వెళ్తే, మానేపల్లి రామారావు అనే అతను వాళ్ళ వైఫ్కి ఒక సంఘటన, అంటే చాలా సంవత్సరాలు ఒక 4-5 కాదండి 9 years బ్యాక్. సో ఆవిడ కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయి ప్రాబ్లంలో ఉన్నప్పుడు అప్పుడు తిరుపతి వెళ్ళి వాళ్ళు అక్కడ దర్శనం చేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చారు, అంటే బ్రతికి వచ్చారు అని. అప్పటి నుంచి దేవుడి మీద, ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకున్న ప్రేమ అభిమానాన్ని కొద్దీ మనకు ఇక్కడ వాళ్ళు ఉండే ప్లేస్లోనే అందరికీ ఒక తిరుపతిలాగే కావాలి, దేవుడు అనే అనుగ్రహాన్ని అందరికీ కల్పించాలని ప్రేమతో, దేవుడి మీద ఉన్న ఆ ప్రేమతోనే వీళ్ళు ఇలా చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళ ఒక ఫ్యామిలీయేనండి ఈ కట్టడం అంతా నిర్మించడం జరిగింది. నేను హిస్టరీ చెప్తాను మళ్ళీ. ఇంకా ఇదైతే వచ్చేసి మనం కార్ పార్కింగ్ చేసేసాక ఇక్కడ పైన అంటే ఏరియా మొత్తం 22 acresలో ఈ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో ఇదైతే బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి. మనం వెళ్ళి కార్ పార్కింగ్ చేశాక వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఇది వెళ్ళడం, అంటే గుడి ఎంట్రన్స్ కాదు, ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న ఆ బిల్డింగ్ అంతా, అంటే మనము పార్కింగ్ ఏరియా మొత్తం ఇదే కాకుండా చాలా చుట్టూరా కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంది వచ్చారు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఏంటంటే ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ అన్నదానం అని ఎవ్రీడే జరుగుతుంది. సో ఇక్కడైతే ఇప్పుడు ఈ బిల్డింగ్లో పెట్టట్లేదు, బయట పెడుతున్నారు. తర్వాత ఈ బిల్డింగ్లోనే చేస్తారట. అయితే ఒకేసారి 12,000 మంది తినేలాగా, భక్తులు తినేలాగా ఈ బిల్డింగ్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో అసలు మేము వెళ్ళాక చూస్తే టెంపుల్ ఎంట్రన్స్లోనే మాకైతే కళ్ళు చెదిరినట్టుగానే అనిపించిందండి. సో మొత్తం కట్టడాలు అయితే చాలా కళ్ళకు చాలా అద్భుతంగానే, గుడి నిర్మాణం కానీ అంతా అసలు చెప్పాలంటే వీళ్ళ నిర్మాణం ఎలా జరిగిందంటే పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల రీతిలో అసలు అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి ఎలా చూపించాలి అన్న విధంగా అసలు చాలా సూపర్గా, అసలు కళ్ళు ఆసమనే అనుకోవాలి. ఒకసారి చూస్తే ఇంత అందమైన, అంత దేవుడి కోసం వాళ్ళు కట్టిన రీతిని చూస్తే భలే అద్భుతమనే చెప్పాలండి. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించే ఒక కళా నైపుణ్యం అనేది ఇక్కడ చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా శిల్పకళ అనేది చాలా బాగుంది. సో మేమైతే వెళ్ళాక ఎంట్రన్స్లో ఇలా వెంకటేశ్వర స్వామి పెద్ద అంటే ఫేస్ లాగా ఉండే రూపమే ఉంటుంది. అది చూడగానే మనకి నిజంగా అసలు ఇంత బాగా అసలు దేవుడే అలా వచ్చాడా అన్నట్టుగానే ఉంటుందండి. నిజంగా ఆ రూపము అది అంత
ఆ ముందు వచ్చే ఆ ఎంట్రన్స్ గోపురం, ఇంకా గోపురం గురించి చెప్తే ఏం చెప్పాలి అంటే ఇక్కడ 4 వైపులా 4 గోపురాలతో నిర్మించినట్టుగా ఉంటూ 5 అంతస్తుల విమాన గోపురంలో దేవుడు లోపల గర్భగుడిలో ఉంటాడనమాట. ఇక్కడ దేవుడి గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇలా ఎంట్రన్స్ అనమాట, ఇలా లోపలికి వెళ్ళి అలా తీసుకొని అలా వెళ్తారు. అయితే మేము వెళ్ళేది ఎలా అనేది చెప్తాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లోపల గుడి లోపల నిర్మాణం చుట్టూ ఇంకా చాలా రకాల టెంపుల్సే ఉన్నాయి. ఒక చిన్నగా ఎలా అంటే మనకు గుడి చుట్టూరా అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా అలా అన్ని గరుడ టెంపుల్, అలా అన్ని రకాల టెంపుల్స్ అయితే చుట్టూరా ఉన్నాయి. మధ్యలో మిడిల్లో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని 12 అడుగుల ఎత్తులో ఆయనను దర్శించుకుంటే అసలు ఎంత అలాగా మన కళ్ళను కట్టినట్టుగా ఉంటుందండి. చాలా బాగా రీతిలో అద్భుతంగా చేశారు. ఇందాక చెప్తున్నాను కదా, వీళ్ళు మానేపల్లి రామారావు గారు వాళ్ళ వైఫ్ అలా జరిగి మంచిగా కోలుకోవడం వల్ల వచ్చినాక తర్వాత వీళ్ళు ఈ గుడి నిర్మాణాన్ని చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మొత్తము 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, అంటే ఒక్క రాయితో చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. చూస్తుంటేనే మనకైతే నిజంగా కళ్ళు చెమర్చుకోవాలి, అంటే ఒక్కసారిగా కళ్ళు ఇలా అనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. మొత్తం టెంపుల్ మొత్తం సరౌండింగ్ అంతా చూస్తే ఈ టెంపుల్ వాతావరణం మొత్తం 22 ఎకరాలలో చాలా విశాలమైన విధంగా ప్రతి ప్లేస్ అనేది చాలా వెడల్పుగా, అంటే ఎందుకు అలా కట్టారు అనే దానికి ఆయన రీజన్ కూడా చెప్పారండి. ఏంటంటే 40 అడుగుల ఎత్తుగల రథము అనేది ఊరేగింపుగా తీసుకెళ్ళాలి అంటే గుడి గర్భగుడి చుట్టూ తిప్పడానికి అనేది ఒక ప్లేస్ కావాలి. సో ఆ ప్లేస్ని ఇలా అంతా డిజైన్ చేసి భక్తులు వచ్చే కొద్దీ ఎక్కువ అవుతారని, వాళ్ళు వచ్చినా ఫ్రీగా దర్శనం చేసుకోవాలి ఏ ఇబ్బంది లేకుండానే అలా కన్స్ట్రక్షన్ చేశారని చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫ్రంట్ మార్గం అండి. మనం ఫ్రంట్ సైడ్ నుంచి వస్తుంటే 108 మెట్లు అయితే ఉంటాయి కంపల్సరీగా. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఎవరైనా మెట్ల ద్వారా వస్తే ఇలా పైకి వచ్చి చూస్తే మొత్తం గుడి నిర్మాణం అనేది మనం ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్గా దేవుడి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఈ మార్గం ద్వారా వెళ్ళొచ్చు. నేను ఇందాక ఫస్ట్లో చూపించింది బ్యాక్ సైడ్, అంటే కారులో పార్కింగ్ చేసుకొని అలా రావడానికి. ఇదేమి ఇలా మెట్ల ద్వారా ఎక్కి వస్తే ఇలా గర్భగుడి ఎంట్రన్స్లోకి మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడే నేను చెప్పింది గర్భగుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ అన్ని రకాలుగా భక్తులు ఇక్కడి నుంచే ఎంట్రీ అవుతారు. సో ఎలా అంటే కొన్ని రకాల టికెట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 50 రూపీ టికెట్స్ అని, పూజల ప్రకారం అని, అలా సేవా ప్రకారం అని, అలా చాలా రకాల సేవలే ఉన్నాయి, టైమింగ్స్ ఉన్నాయి. అది డీటెయిల్గా నేను చూపిస్తున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. సో మేమైతే వెళ్ళింది 2 టైప్స్ ఆఫ్ పూజకి వెళ్ళాం. ఒకటి స్వర్ణ కమలపు అంటే ఫ్లవర్స్ పూజకి వెళ్ళాము, అది వచ్చేసి 600 రూపీస్ పడింది, అది మేము తీసుకున్నాము. ఇంకొక పూజకి మేము వెళ్ళింది డొనేట్ చేయడం, 1000 రూపీస్ డొనేట్ చేసిన వాళ్ళకి అలా ఒక పూజ ఉంటుంది. దేవుడికి దగ్గరగా చాలా గర్భగుడిలోకి దగ్గరగానే వెళ్తాం. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మనం దగ్గరగా వెళ్తాము. సో మేమైతే చేయించిన స్వర్ణ కమలం పూలది పూజకైతే మాకు ఒక లడ్డు ప్రసాదంగా ఒక దండ, అంటే మనకు ఒక శాల్వలాగా అలా కప్పుతారు, ఒక దండలాగా మెళ్ళో వేస్తారు. దేవుడి ఆశీర్వాదం మన గోత్రనామాలన్నీ చదువుతారు. అదే డొనేట్ చేసే 1000 రూపీస్ దానికైతే ఒక దండ, అంటే ఒక మెళ్ళో అట్లా క్లాత్ వేసేసి ఒక లడ్డు ప్రసాదంగా ఇచ్చి ఒక ఫోటోను ఇస్తారు, అంటే ఒక ఎక్స్ట్రా ఫోటో అనేది వస్తుంది. ఏది పూజ చేసినా ఈ రెండిట్లో మాత్రం మనకైతే మంచిగా దేవుడి దర్శనం అనేది బాగా జరుగుతుంది. ఆ తర్వాత కూర్చోబెట్టేసి ఒక 10 మినిట్స్ గోత్రనామాలు చేసేసి ఆ తర్వాత మనల్ని అయితే బయటికి పంపించేస్తారు. అలా దర్శనం చేసుకొని మేమంతా చుట్టూ చూసుకొని ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ జల నారాయణుడి గుడి అనేది, అంటే ఒక జలం లోపల ఆ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న నారాయణుడు కనిపిస్తాడు. ఇది కూడా చాలా అద్భుతం అని చెప్పాలండి, చాలా బాగుంది. అయితే ఫ్రంట్ 2 టైప్స్, అంటే ఇది కూడా కింది నుంచి వెళ్తే అలా దేవుడికి దగ్గరగా వెళ్ళొచ్చు, లేదు నడవలేని వాళ్ళు అలా వెళ్ళలేము అంటే పైనుంచి కూడా చూడగలమండి. పైనుంచి ఇప్పుడు నేనంతా కవర్ చేసిందంతా ఆల్మోస్ట్ పైనుంచే.
సో పైనుంచి కూడా మనం చూడడానికి కూడా చాలా బాగా అద్భుతంగా కనిపిస్తున్నాడు దేవుడు. ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలండి. ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పినా దేవుడి యొక్క అద్భుతాన్ని కలియుగ వెంకటేశ్వర స్వామి లోపల మన దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలా అన్ని నారాయణ్ణి చూసుకొని చుట్టూరా ఉన్న ఉప ఆలయాలను చూసుకుంటూ మనం దర్శనం చేసుకుంటుంటే నిజంగా మనం ఎంత అద్భుత ప్రపంచంలోకి వచ్చామా అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. సో ఇది గుడి నిర్మాణం వచ్చేసి 2018 to 2024 వరకు ఈ గుడి నిర్మాణం అనేది జరిగింది. సో ఈ గుడి నిర్మాణంలో దేవుడిని ప్రాణప్రతిష్ఠ చేయడానికి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా March 6th 2024లో జరిగిందండి. సో పిల్లలకు కూడా లాస్ట్లో మేము ఇలా రౌండ్ ఆఫ్ అక్కడ ఒక చిన్న అట్రాక్షన్ లాగా పెట్టారు. అంటే రౌండ్ సర్కిల్ లాగా మొత్తం ఒకేసారి ఫోటో తీసుకున్నట్టుగా వీడియో తీసుకున్నట్టుగా. సో అది కూడా కవర్ చేసాం మేము. ఇది వచ్చేసి ఈచ్ మెంబర్కి 30 రూపీస్ తీసుకుంటారు. సో అన్ని రకాలుగా మేమైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళి మా పేరెంట్స్ అంటే మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళు, మేము అందరం చాలా అద్భుతమైన తిరుపతి లాగా ఫీల్ వచ్చే మన దేవుణ్ణి దర్శనం చేసుకొని ఆ రోజైతే మేము ఎంతో చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతూ మేము రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏందనేది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.